عندي خوش فصلة يا اخي تفوز. ఇక్కడ చికెన్ మండి అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. హోటల్ లాగానే టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే గరం మసాలాలన్నీ చూపిస్తున్నాను చూడండి. మీకు ప్లేట్లో వేసి సాజీరా అంట, చెక్క, లవంగాలు, ఇంకా తర్వాత ఈ పువ్వు, ఇంకా అన్నీ యాడ్ చేసుకోవాలి మనము. అనస పువ్వు అంట, అవన్నీ యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. మసాలాలన్నీ ఫ్రై కూడా చేసుకొని ఇలా కూడా పౌడర్ చేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఏం డిఫరెంట్ అయితే ఉండదు అనమాట మనకి. ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇందాకైతే ఇట్లా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టిన తర్వాత కొద్దిగా వాటరు, కొద్దిగా అల్లం పేస్టు, ఇంకా తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత బిర్యానీ పత్తా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మంచిగా కడుక్కున్న చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం సగం బాయిల్ చేసుకోవాలి. మనము అంటే మనకి నురుగు వస్తుంది చికెన్ మీద, తీసి పడేసేయాలన్నమాట. సగం ఉడికింది మనకి చూడండి. స్పూన్తో గుచ్చుతోనే తెలిసిపోతుంది. సపరేట్గా తీసేయాలంటే ఈ వాటర్ అయితే సైడ్కి పెట్టేయాలి. రైస్లో యాడ్ చేసుకోవాలి మనము. ఇంకొక బాండి పెట్టుకొని ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్, ఇంకా తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇందాక మనము మసాలాలు ఏదైతే యాడ్ చేసినామో అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. గరం మసాలాలన్నీ, ఇంకా చెక్క, లవంగాలు, ఇంకా తర్వాత బిర్యానీ పత్తా, ఇంకా సాజీరా, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అవన్నీ యాడ్ చేసుకోవాలి మనము. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలపాలన్నమాట. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. కొద్దిగా అల్లం పేస్ట్ అనమాట, సగం స్పూన్ అయితే సరిపోతుంది మనకి. ఇంకా తర్వాత పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలాలన్నీ మిక్సీలో, అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందాక స్టోర్ చేసుకున్నాం కదా మనం చికెన్ది వాటర్, అది కూడా మనం తగినంత అయితే యాడ్ చేసుకోవాలి మనము. మరి ముద్దగా అయితే బాగోదు. మీకు ఎక్కువ ఉంటే సైడ్కి తీసి సైడ్కి పెట్టేసేయండి. ఇంకా తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా తర్వాత బిర్యానీ పత్తా అవన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరైతే యాడ్ చేసిన తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి. మంచిగా కలపాలి. ఇంకా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మసాలా చేసుకున్నాం కదా, అది కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇక్కడైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కారం పొడి అనమాట, తగినంత కారం పొడి కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. మీరైతే ఇక్కడైతే నేను చిన్న పీసెస్ కొట్టించిన, మీకు కావాలంటే పెద్ద పీసెస్ అయినా కొట్టివచ్చు. ఇందాక నేను కొన్ని వాటర్ తీసేసుకున్నాను అనమాట, ఎక్కువ అవుతుందని. ఇక్కడ చికెన్లో కూడా యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి మంచిగా మనకు రైస్ అయితే పొడిగా అయిపోయింది. ఇందాక ఫ్రై చేసినాం కదా మనము చికెన్ అయితే ఇక్కడ కలుపుకోవాలి. మీకు కావాలంటే పెద్ద పీసెస్ కొట్టించి ఇంకా తర్వాత డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇలా చేసుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు అయితే ఇలా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసిన తర్వాత ఇట్లా సర్వ్ అయితే చేసుకున్నాము. కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. عندي خوش فصلة يا اخي تفوز.